అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే 15వ తేదీ గురువారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వృషభ రాశి వారికి జాతక ఫలితాల గురించి తెలుసుకునే ముందు వీడియోని అయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వృషభ రాశి వారికి మే 15వ తేదీన జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయి, వీరికి ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా అలాగే అనుకూలమైనటువంటి భగవంతుడు ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుందనేది కూడా తెలుసుకుందామండి. వీరికి గురుస్థానం ఈ రోజున గురువారం కాబట్టి చాలా చక్కగా కలిసిపోతుందని చెప్పుకోవాలి. గురుస్థానం అనేది చాలా బలంగా ఉందంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే ఇబ్బందులు లేకుండా మీరు ఈ రోజున అన్ని పనుల ముందుకు వెళ్తారండి. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి ఈ రోజున అనేక రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేవిధంగా కాకుండా ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల ఊహించిన విజయాలు సాధించేటువంటి అవకాశం అయితే చాలా అంటే చాలా ఎక్కువగా స్పష్టంగా అయితే జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఉంటాయి కండి, అంటే పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి అన్నమాట. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులకు లభించేటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. కుటుంబ జీవితంలో కూడా చాలా వరకు ఏదైతే సమస్యలు ఉంటాయి కదా, అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకి విశేషమైనటువంటి ప్రయోజనాలు ఈ రోజున చూడబోతున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా సులభంగా విజయాలు అయితే కలుగుతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క మనస్తత్వాన్ని విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా మొండి ధైర్యంతో ఉంటారు. ఏ విషయాన్నైనా కానీ చేస్తే చేయాలి, లేకపోతే అసలు దాని గురించి ఇక పట్టించుకోకుండా మానేయాలన్నట్టుగా ఉంటారనమాట. ఏదైనా కానీ తెగేసి చెప్తారు. చాలా ధైర్యంతో ఉంటారు. అలాగే అంటే ఏదైనటువంటి కోపము, గుండె ధైర్యం, బలం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ రాశి వారికి కూడా అంతే విధమైనటువంటి ఉండే ధైర్యం, అలాగే ఎక్కువగా ఏ విషయంలో అంటే ఎవరి జోరికి వెళ్ళరండి. వీరి జోరికి ఎవరైనా వస్తే మాత్రం అసలు ఒప్పుకోరు, అలా ఉంటారనమాట. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ లాగా మాట్లాడతారు. చేసేటువంటి పనులు కూడా అందరికీ తెలిసేలాగా చేస్తారు. అయితే కొన్ని విషయాల్లో వీరు చేసేటువంటి పనులు కొంతమందికి వెల్లడి చేయడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ అయితే వీరికి వీరే కొని తెచ్చుకునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే ఏంటంటే వీరికి బాగా ఏదైనా చేస్తున్నటువంటి ఒక పనుల్లో సక్సెస్ అనేది వీరికి కనిపించింది అనుకోండి, వీరికి అసలు నోట్లో మాట ఆగదనమాట. అంటే ఆ పని ఎవరికైనా కానీ మేము ఇలా చేస్తున్నామని వెల్లడి చేసేసుకుంటారనమాట. వీళ్ళు చేస్తున్నాము, దాని గురించి అంతో ఇంత ఆదాయం వస్తుందని చెప్పేసి వెంటనే ఒకరికి షేర్ చేసుకున్నటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే వీరేంటంటే కొంచెం ఫ్రెండ్లీగాను లేదంటే ఇతర వ్యక్తులతో చక్కగా ఆ యొక్క మాటను షేర్ చేసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్గా మనసుకు ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి ఇతర వ్యక్తులతో షేర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే చాలా నెగిటివిటీగా వీరి గురించి, అలాగే వీరికి ఇలా వచ్చిందా, అయ్యో రాక వీడికి వచ్చిందా అని చెప్పేసి లేనిపోని తలనొప్పులుగా చెప్పిన వ్యక్తులు మనకు ప్రాబ్లంగా క్రియేట్ అవుతారనమాట. ఆ విషయం వీరికి కూడా తెలియదు. అలాంటి వారికి చాలా వరకు వీరి జీవితంలో జరిగాయి. అలాగే వీరు వారి నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా వీరి యొక్క ధోరణి మాత్రం ఇప్పటికి కూడా మార్చుకోలేదు. అయితే ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడో చెప్పినటువంటి కొన్ని విషయాలను కొంతమంది చెప్పుంటారు కదా, అటువంటి వారు ఏంటంటే పని కట్టుకొని మరి మీ కొంచెం కుట్రాపూర్వకంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని పైకి రాకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులోని చాలా అంటే చాలా వరకు 100కి 99% మీరు చేసేటువంటి పనులు మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆదాయ మార్గాలు కానీ ఆర్థిక పురోగతిని కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదని చెప్పేసి మీకు దాంట్లో మంచి లాభం అనేది రాకుండా అని చెప్పేసి చాలా శక్తుల వారు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా మీకు తెలివితేటలు ఉన్నాయి. కానీ ఏంటంటే ఓపెన్ అయిపోతారన్నమాట. ఈ విషయమైనా కానీ ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఎదుటి వ్యక్తులతో అట్లా ఓపెన్ అయిపోతారనమాట. అలా చేయడం చాలా వరకు కరెక్ట్ కాదండి. అంటే మనం చేస్తున్నటువంటి పని కరెక్ట్ అనిపిస్తుంది. ఎవరికైనా సాధారణంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, అవతల వ్యక్తులకు నచ్చకపోయినా మనసు ఏం చెప్తుంది, చేస్తుంది కరెక్టే కదా అని చెప్పేసి మనసు మనకి రైట్ అని చెప్తుంది. కాబట్టి ఇతర వ్యక్తులకు అది జీర్ణించుకొని డైజెస్ట్ చేసుకోలేరనమాట. ఎందుకంటే వారికి ₹1 వస్తుందంటే అమ్మో ఇంత వస్తుందో వాడికి అని చెప్పి మనకు వచ్చేది అక్కడ ₹10 అయితే వాడు ఊహించుకునేది 30,000 40,000 ఊహించుకుంటాడనమాట. అక్కడే లేనిపోని నరదిష్టి అనేది మీ జీవితంలో ఎంటర్ అయిపోతుంది.
అలా వాటి నుంచి ఇంకొకరి నుంచి ఇంకొకరికి పాస్ అయిపోతుంది. ఈ విషయం అంతా కూడా ఈ చేస్తున్న పని అంతా కూడా తెలుసుకునేందుకు చాలా వ్యక్తులు మీ మీద కన్నేసి ఉంచుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆ పని వాళ్ళకు కూడా ఏదో ఒక విషయంగా తెలియజేయాలని మీ విధంగా తెలుసుకునే విధానంగా చేయాలని మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే విధానంగా కానీ మీ చుట్టూ చేరి మీ చుట్టూ అది ఇది అని ఆహా ఓహో అని చెప్పి మిమ్మల్ని ఎత్తేయడం కానీ ఇలా చేసేస్తుంటారు. మీరు ఈజీగా వారి బుట్టలో పడిపోతారు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే అలాంటి వ్యక్తులు పని కట్టుకొని మీ దగ్గరికి వచ్చేసి మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారు, లేదా మీరు చేస్తున్నటువంటి పనులకు అడ్డంకులు తెచ్చే విధానంగా వారి ప్రవర్తన ఉన్నా కానీ మీరైతే చాలా వరకు కూడా కొంచెం వారి నుండి కాకుండా వారు అసలు పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే ముఖం తెలియ వారితో మీకేంటంటే పని, ఎవరితో కూడా మనకు అనవసరమైనటువంటి ఏదైనా మాట కలుపుకుంటే మంచిదే. కానీ దేనికైనా కానీ మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తి కూడా మనకి ఏదో ఒక మాట చెప్పే విధంగా ఉండరు. వారు చేస్తున్న పని కూడా మనం చెప్పాలి కదండి. అలా కొంతమంది చెప్పారనమాట. కాబట్టి మీరు మాత్రం ఎందుకు కోపడడం చెప్పండి. లేనిపోని ప్రాబ్లమ్స్ మీరు ఎందుకు క్రియేట్ చేసుకోవడం. మీరు చేస్తున్నటువంటి పనులు అవతల వ్యక్తి చేయడం వల్ల మీకు కొంచెం ఆ పనిలో అంటే మీ యొక్క వ్యాపారం బిజినెస్ని చేస్తున్నారనుకోండి, దానికి మీకు అవతల వ్యక్తి కొంచెం పోటీగా వచ్చేసి మీకు చేసినటువంటి పనికి అడ్డం తగిలితే అప్పుడు లాస్ అయిపోతారు కదా. మీకు వచ్చే రూపాయి కూడా రాదు కదా. ఈ విధంగా ఆలోచించండి. అలాగే మన ఫ్యామిలీ ఏంటి, మనకు ఒకరికి సహాయం చేస్తున్నామా, మన నుండి ఏదైనా బాగుపడుతున్నారా, లేదంటే మనం ధర్మ మార్గంగా ఉంటున్నామా అనే విషయాన్ని కూడా చూసుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుందండి ఈ రాశి వారికి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా మీరు చేస్తున్నట్టు ప్రతి పని కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తారని చెప్పి నమ్ముతూ ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు పుష్కలంగా ఉంటుంది. కాకపోతే మీకున్న బిజీ లైఫ్లో అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే అవ్వదండి, కొంతమందికి అవ్వదు. కాబట్టి ఎవరి పనులు వారికి ఉంటాయి. కాబట్టి ఉన్నా లేకపోయినా మనం భోజనం చేయడం ఆపం, నిద్రపోవడం ఆపం. కాబట్టి ఏ పనులు కూడా ఆగిపోవు. కాబట్టి మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయమైనా 5 నిమిషాలైనా అరసేకనైనా కానీ దీపారాధన చేసుకొని చక్కగా ఇంట్లో దీపం పెట్టుకోండి. అలాగే భగవంతుడి నామస్మరణ, ఏ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా మీకు బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. ఎందుకంటే పురాతన కాలం నుండి, పెద్దల కాలం నుండి ఎవరైతే పూజిస్తూ వస్తారో అలాంటి కులదైవ ఆరాధన మనం కనుక చక్కగా ప్రతిరోజు మనసులో నామాన్ని స్మరించిన, లేదా ఇంట్లో చక్కగా అమ్మవారి యొక్క ఫోటోను కానీ, లేదంటే ఆ స్వామికి సంబంధించినటువంటి ఫోటోని ఇలాంటివి తెచ్చిపెట్టుకున్నట్టు పూజ చేసుకున్నా కూడా మనకు చాలా చక్కగా వారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. ఇష్టదైవం కంటే ముందు కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో చక్కగా కులదైవ ఆరాధన చేసుకుంటే ఇంట్లో నరదిష్టి కానీ, లేదంటే నెగిటివిటీ ఉన్నా కానీ, ఇంట్లో పిల్లలకి ఏదైనా కానీ చెప్పిన మాట విన్నా, లేకపోతే పిల్లల సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో సరిగ్గా లేకపోయినా, మనకే కొంచెం ఒత్తిడి ఎక్కువైన పనుల పట్ల ఏదైనా మనం అనుకునే పనిని సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందా లేదా అని చెప్పేసి మనసు కనిపించినా కూడా అటువంటివన్నీ కూడా ఒకసారిగా మనకు సంబంధించినటువంటి కులదేవత ఆరాధన చేసుకోకపోవడం వల్ల ఉండడం వల్ల కూడా ఇలాంటివి ఎదురవుతుంటాయి అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం కేర్గా ఉండండి. అలాగే ఎన్ని విషయాలైనా డోంట్ కేర్ అనుకోవచ్చు, కానీ భగవంతుడి విషయంలో డోంట్ కేర్ అనేది మన మనసులో కాదు కదా, మన ఆలోచనల విషయాల్లో అటువంటిది రాకూడదు. ఎందుకంటే భగవంతుడు లేని మనం లేము. కాబట్టి ఎంత కష్టమైన రానివ్వండి, నష్టాలు రానివ్వండి, మన కర్మ ఫలితాలు. కాబట్టి మనం చేసుకున్నవన్నీ కూడా మనకే ఎదురయ్యే స్వాగతిస్తాయి. కష్టమైన, నష్టమైన, ఆనందమైన ఏదైనా సరే భగవంతుడైతే డిసైడ్ చేయడండి. మన కర్మ ఫలితాలు మనం చేసుకున్నటువంటి కర్మలు ఏ జన్మలోనైనా కానీ పట్టి పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. కులదేవత ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టి చూడండి. తర్వాత మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుందని తప్పకుండా మీరే మనసులో అనుకుంటారు. అలా అనుకున్న చాలండి. ఫలానా వ్యక్తి వల్ల మీరు తెలుసుకొని కులదేవత ఆరాధన చేయడం స్టార్ట్ చేయడం మనసులో అనుకున్న అది 1% పుణ్యమే. కాబట్టి చక్కగా కులదేవత ఆరాధన మనసును ఎప్పుడెప్పుడు మంచిగా ఉంచుకొని ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ అన్నీ మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొంతమంది వ్యక్తులని చెప్పాం కదా, వారి వల్ల కొంచెం మీరు ఒత్తిడికి గురవ్వడం కానీ, వారి వల్ల కొంచెం లాస్ అయ్యేటువంటి ఆర్థికపరమైన విషయాలు, లాస్ అయ్యేటువంటి విషయాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా వైద్య రంగాల అందరికీ కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మీరైతే రేపటి రోజున
గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి, శివనామ స్మరణ చేసుకోండి, హనుమాన్ చాలీసా పట్టించుకోండి. వీలైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఒకవేళ చేసుకోకపోతే మనసులోనైనా కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి. ఆర్థిక అభివృద్ధికి కారణం మనకు ఆ అమ్మే కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క నామస్మరణ ప్రతినిత్యం కూడా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చాలా చక్కగా మీరు బ్రహ్మాండంగా బేసిక్గా చేసుకోవచ్చు. కాబట్టి వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నారు. కానీ ఇంతవరకు చూసినందుకు నా ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.